హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి అయితే మనకు ఆఫీషియల్గా రిలీజ్ అయింది. వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ వీడియోలో 10th పాస్ అయిన వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ఈమెయిల్ చేసి జాబ్‌కి అయితే అప్లై చేయొచ్చు. అలాగే మీరు కొరియర్ కూడా చేయొచ్చు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో గైస్, చిన్న రిక్వెస్ట్ నా నుంచి ఏంటంటే వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీకోసం చాలా రీసెర్చ్ చేసి మరి వీడియోస్ చేస్తున్నాను. మీకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చిన్న ఎంకరేజ్‌మెంట్ అండి, టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్. మీరు జస్ట్ లైక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification, students. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆఫీషియల్‌గా రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో అక్కడి నుంచి మీరైతే క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అవైలబుల్ ఆన్ అకాడమిక్స్ వెబ్‌సైట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ ఇన్ హార్డ్ కాపీ బై పోస్ట్ ఆర్ ఏ సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్ వయా ఈమెయిల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే నంబర్ ఆఫ్ పొజిషన్స్, డిఫరెంట్ పొజిషన్స్‌కి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా ఈ పీడీఎఫ్ ఫైల్‌లో ఉంది. సో ఈ పీడీఎఫ్ ఫైల్‌లో నుంచి మీరు ఆ ప్రింట్ ఔట్ తీసి మీరైతే అది ఫిలప్ చేసి మళ్ళీ స్కాన్ చేసి సింగిల్ పీడీఎఫ్ అయితే ఈమెయిల్ చేయొచ్చు. es@nasi.ac.in అనే దాని ఈమెయిల్‌కి అది చేయొచ్చు. లేదంటే మీరు అది ఫిలప్ చేసి ప్రింట్ ఔట్ తీసుకొని హార్డ్ కాపీ కూడా మీరు పంపియొచ్చు. ఫ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కొరియర్ చేయొచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది పంపించేటప్పుడు అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని క్లియర్‌గా ఉంది. సో ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ పాజిటివ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోట్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ వయా ఈమెయిల్, ద డేట్ ఆఫ్ ఈమెయిల్ సబ్మిషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద డెడ్‌లైన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ సబ్మిషన్ ఆఫ్ ది హార్డ్ కాపీ బై పోస్ట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ. సో ఫస్ట్ ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఈమెయిల్ ద్వారా చేసిన తర్వాత కూడా మీరు హార్డ్ కాపీ కూడా మీరు పోస్ట్ ద్వారా పంపియాలని చెప్తున్నారు. సో గైస్ ఈమెయిల్ చేయండి. దాంతో పాటు హార్డ్ కాపీ కూడా పంపించండి. సో యాస్ పర్ మీ. సో అప్లికేషన్స్ ఆర్ నాట్ రిసీవ్డ్ త్రూ ద ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ షల్ బి రిజెక్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్ ఉందో వాళ్ళైతే ప్రాపర్ ఛానెల్ ద్వారానే అప్లై చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ హార్డ్ కాపీ షుడ్ రీచ్ ద అకాడమీ బిఫోర్ 28th జూన్. లాస్ట్ డేట్ ఏది? 28th జూన్ 2025 5:30 PM లోపైతే రీచ్ అవ్వాలా. సో అడ్రెస్ చూసుకుంటే ద జనరల్ సెక్రటరీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, 5 లజ్పత్ రోడ్, ప్రయాగ్రాజ్ 21100 పిన్ కోడ్ అనమాట. సో ఈ అడ్రస్‌కి ప్రతి ఒక్క అభ్యర్థి మీరు అయితే పోస్ట్ ద్వారా పంపియొచ్చు క్లియర్‌గా. ఆఫ్టర్ ఈమెయిల్ చేసిన తర్వాత ఈ అడ్రస్‌కి అయితే పంపించండి. సో ఇంకొకటేంటంటే క్యాండిడేట్ హూస్ అప్లికేషన్ త్రూ ద ప్రాపర్ ఛానెల్ డస్ నాట్ రీచ్ ద అకాడమీ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ మస్ట్ సబ్మిట్ ఎన్ఓసీ ఫ్రమ్ హిస్ ఆర్ కరెంట్ ఎంప్లాయర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మల్టీ టాస్క్ స్టాఫ్ ఇక్కడ వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీ ఉంది. మన పే గ్రేడ్ చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకైతే ఉంటుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18-27 ఇయర్స్ అనమాట. ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు పే స్కేల్ చూసుకుంటే 25,500 నుంచి 81,100. ఏజ్ క్రైటీరియా 18-27 అనమాట. స్టీనో టైపిస్ట్‌కి 1 వేకెన్సీ. పే లెవెల్ చూసుకుంటే మనకు 25,500 నుంచి 81,100 అనమాట. 18-27 ఇయర్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ డెప్యుటేషన్ బేసిస్‌కి 1 వేకెన్సీ ఉంది. అలాగే మనకు పే స్కేల్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,000 అనమాట. సో నాట్ ఎక్సీడింగ్ 56 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ ప్రోగ్రామర్ వచ్చేసి 1 వేకెన్సీ. పే లెవెల్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అకౌంట్స్ ఆఫీసర్‌కి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ డెప్యుటేషన్ బేసిస్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో మిగతా అన్నిటికైతే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదనమాట. సో చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ డెప్యుటేషన్ పొజిషన్‌కి మనకు పీజీ కావాలా. సో కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ అప్లికేషన్స్‌లో. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా. సో దీనికి ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలా. సో మనం ఎక్స్‌పీరియన్స్ లేని దానికి డిస్కస్ చేసుకుందాం. చూసుకున్నట్టయితే
స్టీనో టైపిస్ట్‌కి 1 వేకెన్సీ కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ వచ్చేసి కంప్యూటర్ దాంట్లో ఉంటే సరిపోతుంది. సో, మీకొచ్చి డిక్టేషన్ 10 మినిట్స్ ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలా. ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. 50 మినిట్స్ ఇంగ్లీష్, 65 మినిట్స్ హిందీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 1 వేకెన్సీ కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్క్రీనింగ్ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టు ఫిక్స్ క్రైటీరియా ఫర్ స్క్రీనింగ్ ద అప్లికేషన్ హాస్ టు రిడ్యూస్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామినేషన్. సో, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే గనక స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ద్వారా చేయకుండా రిటన్ టెస్ట్ పెట్టి దాన్ని సార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ వస్తే ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ షల్ బి అప్‌లోడెడ్ ఆన్ ది అకాడమీ వెబ్‌సైట్ www.nasi.gov.in అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అలాగే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి ఇన్ఫార్మ్డ్ ఓవర్ ద ఈమెయిల్ ఐడీ ఇన్ ద అప్లికేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఇందాక మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ సంబంధించి ఇక్కడైతే క్లియర్‌గా మీకైతే ఫార్మ్ అయితుంది. సో, ఈ పీడీఎఫ్ ఫైల్ అనే ఫార్మ్ అయితుంది. ఈ ఫార్మ్ ఫిలప్ చేసి ప్రతి ఒక్కరైతే మీరు ఈమెయిల్ చేయండి, స్కాన్ చేసి అలాగే కొరియర్ కూడా చేయండి. సో, అప్లికేషన్ ఫ్రమ్ ద ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్‌కి ఇక్కడ మీరు ఫోటో అఫిక్స్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని ఈ పేజ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈమెయిల్ అయితే చేయండి. అలాగే హార్డ్ కాపీ కూడా పంపించండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ అయిపోయింది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చేసి ఇంకొక పొజిషన్‌కి కూడా ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ అనేది ఇవ్వడింది. ప్రతి ఒక్క పొజిషన్‌కి వాళ్ళు పీడీఎఫ్ ఫైల్ డిఫరెంట్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద ఆఫీస్ అసిస్టెంట్ యూడీసీ. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్స్‌పీరియన్స్ లేని పొజిషన్స్‌కి అన్నిటికి వాళ్ళైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి ఉంది కదా! సో, చూసుకున్నట్టయితే మనకొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ అనమాట. ఓకే. సో, వీటన్నిటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఫిలప్ చేసి ఈమెయిల్ చేయండి, స్కాన్ చేసి అలాగే మీరు లాస్ట్ డేట్ లోపు మీరు దీన్ని పోస్ట్ కొరియర్ కూడా చేయండి. ఓకే. సో, చిన్న జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేకుండా జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్‌తోటి 50,000 వరకు సాలరీ అసలు మామూలు విషయం కాదు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుని నచ్చితే వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.